దత్తాత్రేయ స్వామి దేవాలయం నుంచి ఈ రోజు శ్రావణ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమము గ్రాండ్ గా చేస్తున్నాము. దిగ్విజయంగా జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం శ్రావణ మాసము పాడ్యమి నుంచి అమావాస్య వరకు భజన కార్యక్రమం ఉంటుంది. ప్రతి దినము వాళ్ళకి ఇది మామూలుగా అభిషేకము, బిల్వార్చన, భజన కార్యక్రమాలు ఉంటది. 12 గంటలకు ఇది ఉంటది, మన మాధుగిరి అని ఉంటది, అది జరుగుతుంది. అమావాస్య రోజు మాత్రం అన్నదాన కార్యక్రమం జరుపుతాము. భక్తులు అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకొని దత్తాత్రేయ స్వామిది అందరూ కోరికలు నెరవేరాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నా పేరు గణేష్ నాగరాజ్, దేవాలయం ధర్మకర్త. ఈరోజు కర్నూలు జిల్లా ఆదోని సదాశివపేటలో వెలిసిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి దేవాలయం నందు శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క శ్రావణ మాసం అమావాస్య రోజు జరుగు ఈ కార్యక్రమానికి ఉదయం 5:30 గంటలకు కాకడార్తి నుంచి ప్రారంభమై పంచామృత అభిషేకము, బిల్వార్చన, పల్లకి సేవ, అన్నదానము ఇవన్నీ జరిగినాయి. ఈ కార్యక్రమానికి మన ఆదోని ఎమ్మెల్యే గారైన డాక్టర్ పార్థసారథి గారు వచ్చి స్వామివారిని సేవించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పల్లకి సేవలో పాల్గొన్నందుకు మనకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనము మా కమిటీ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. 1972 సంవత్సరం నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. ఈ రోజు అమావాస్య యొక్క చివరి రోజు, శ్రావణ మాసం చివరి రోజు చాలా బ్రహ్మాండంగా జరిగింది గురు దత్తాత్రేయ స్వామి దేవాలయంలో. ముఖ్యంగా ఈ రోజు విశేష ఏమంటే విషయం, మన ఆదోని ఎమ్మెల్యే శ్రీ పార్థసారథి గారు వచ్చి మన భక్తులతో దేవాలయంలో కూర్చొని అందరి చోట వాళ్ళ కూర్చొని ఆయన కూడా వడ్డించి మళ్ళీ ఆయన కూడా ప్రసాదం తీసుకుని వెళ్ళినాడు. దాదాపుగా 30 సంవత్సరాల్లో ఎటువంటి ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమం చేయలేదు. ఈ ఆదోనిలో మొదటిసారిగా మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఇట్లా వచ్చి ప్రజలతో మమేకమయ్యి అందరితో కలిసిపోయి సహపంక్తి భోజనం చేసి ప్రసాదం, దేవుని ప్రసాదం తీసుకుని అందరిని బాగా ఇది చేసుకున్నాడని అనుకుంటున్నాం. నా పేరు చిల్లాలి దత్త, టెంపుల్ సెక్రటరీ. నాకు సంవత్సరం హీరో అది వెనకాల పోనా నువ్వు. खाली